హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు సంబంధించి మనకు ఆఫీస్ సబార్డినేట్స్ పోస్టులకు సంబంధించి ఓన్లీ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది మనకు లేటెస్ట్గా బ్రేకింగ్ అప్డేట్ రావడం జరిగింది. దానికి సంబంధించి వీడియోస్ కూడా మన ఛానల్లో చేశాము. అలాగే జిల్లా కోర్టు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి కూడా సో ఎప్పటి నుంచి ఎగ్జామ్ ఉంటుంది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా అందించడం జరిగింది. అయితే ఈ హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అలాగే ఈ ప్రాసెస్ సర్వర్ సంబంధించి కావచ్చు మీరు సో యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మర్చిపోయారా? అయితే మర్చిపోతే సో ఏ విధంగా రికవర్ చేయాలి, మీ యొక్క పాస్వర్డ్ని ఎలా తెలుసుకోవాలి? సో పాస్వర్డ్ యూజర్ ఐడి ఎంటర్ చేస్తేనే మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. సో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో కింద లైక్ చేసిన తర్వాత మీకు హైప్ అనే ఒక బటన్ వస్తుంది. హైప్ బటన్ పైన కూడా ట్యాప్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేయండి. మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఏ విధంగా రికవర్ చేయాలి, ఏ విధంగా తెలుసుకోవాలి, ఎవరికి కాల్ చేయాలి అనేది హాల్ టికెట్ డౌన్లోడ్ చేయకముందే ఇవి తెలుసుకుంటే మంచిదన్నమాట. హాల్ టికెట్ రిలీజ్ అయిన తర్వాత సో మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయాము లేదు అంటే సో మీరు ఎగ్జామ్కి అటెండ్ కాలేరు. కాబట్టి సో మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ముందుగానే సో చెప్తున్నాను, ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మీరు మీ యొక్క మెయిల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు TSHC అనే విధంగా సెర్చ్ చేయండి. మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత సో దానిపైన ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ తెలంగాణ హైకోర్టు సంబంధించి మీకు ఈ విధంగా సో మీరు ఎప్పుడైతే మెయిల్ చేశారో వాటికి సంబంధించి ఇక్కడ మీకు ఒక లిస్ట్ అయితే చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను TSHC అని టైప్ చేస్తాను. TSHC అనమాట, తెలంగాణ హైకోర్టు సంబంధించి. ఈ విధంగా సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు సో మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, అది చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ సో మీరు ఎప్పుడు అప్లికేషన్ చేశారో అప్లికేషన్ సంబంధించి ఇక్కడ మీకు కంప్లీట్గా పేరుతో సహా ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా చూపెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకోవచ్చు, దీనిపైన ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి కొంచెం మీరు ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేయండి. సో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి మీకు సంబంధించి OTPR ఐడి అండ్ మీకు సంబంధించి పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి అనేది మీకు ఇక్కడ సో కంప్లీట్గా ఇందులోనే మీకు రావడం జరుగుతుంది అనమాట. ఇది మనకు అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్లోనే మీకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నేను చూపిస్తాను చూడండి. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఈ విధంగా అయితే మీకు ఒక కంప్లీట్గా ఒక మెయిల్ వస్తుంది. అందులో రిజిస్ట్రేషన్ OTPR ఐడి ఉంటుంది, అలా మీకు సంబంధించి పాస్వర్డ్ ఉంటుంది అనమాట. ఒకసారి మీరు ఒకవేళ మర్చిపోతే మీ యొక్క మెయిల్లో రికవర్ చేసుకోండి, మీ మెయిల్లో సెర్చ్ చేయండి. సో మీ మెయిల్లో కూడా దొరకకపోతే మీరు ఏం చేస్తారంటే మనకు హెల్ప్ లైన్ డెస్క్ నెంబర్ ఉంటాయి కదా, సో హెల్ప్ లైన్ నంబర్స్ ఉంటాయి TS హైకోర్టు సంబంధించి. ఆ నంబర్స్కి కాల్ చేయాలి. కాల్ చేసే వాళ్ళు మీకు మళ్ళీ మీకు మెయిల్ అయితే పంపడం జరుగుతుందన్నమాట. సో నేను ఆల్రెడీ ఈ విధంగానే ఒక ఎగ్జామ్ సంబంధించి సో నా దాంట్లో కూడా మెయిల్లో డిలీట్ అయిపోతే సో వాళ్ళకి కాల్ చేశాను. కాల్ చేసి మీకు సంబంధించి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అడుగుతారు. సో మీరు ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ వాళ్ళు అడుగుతారనమాట. ఆ మొబైల్ నెంబర్ చెప్పండి. చెప్తే ఆటోమేటిక్గా మళ్ళీ మీ మొబైల్ నెంబర్కి వాళ్ళు మెయిల్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీకు సంబంధించి మెయిల్ అడిగితే మెయిల్ కూడా చెప్పండి. సో ఆ మెయిల్కి మళ్ళీ వాళ్ళు మీకు ఒక మెసేజ్ పంపిస్తారు. మీ యొక్క అందులో మీకు ఉంటుందన్నమాట. అందులో మీ యొక్క OTPR వన్ టైం రిజిస్ట్రేషన్ ఇక్కడ ఐడి ఉంటుంది. ఇదే మనకు యూజర్ ఐడి, అలాగే పాస్వర్డ్ కూడా పంపిస్తారనమాట. ఆ పాస్వర్డ్ యూజర్ ఐడిని మీరు సో కాపీ పేస్ట్ చేసేసి ఒక వేరే దాంట్లో కూడా మీరు సేవ్ చేసుకోండి. లేదా ఇక్కడ చూసుకోవచ్చు, ఒకవేళ సో మీరైతే ఆ నంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ డిస్ప్లే పైన కనిపిస్తుంది చూడండి. సో TS హైకోర్టు సంబంధించి టోల్ ఫ్రీ నంబర్స్ అనమాట. ఈ నంబర్కి ఉదయం 10 నుంచి ఈవినింగ్ 5 లోపు మీరు కాల్ చేస్తే, వర్కింగ్ డేస్లో కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా మీకైతే ఫోన్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు అనమాట. సో ఫలానా సో ఈ ఉద్యోగానికి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి సంబంధించి మెయిల్ అండ్ నాకు సంబంధించి మెసేజ్ డిలీట్ అయిపోయింది సార్. సో ఈ విధంగా నాకు యూజర్ ఐడి పాస్వర్డ్ నేను ఏ విధంగా తెలుసుకోవాలంటే వాళ్ళు మీకు ఆటోమేటిక్గా మొబైల్ నెంబర్ తీసుకొని సో వాళ్ళు అడుగుతారు. మొబైల్ నెంబర్కి మళ్ళీ మీకు మెయిల్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక డిస్ప్లే పైన కనిపిస్తుంది చూడండి, ఈ నెంబర్కి కాల్ చేయండి. సో దాని తర్వాత మీకు వాళ్ళు మళ్ళీ మెయిల్ చేసినప్పుడు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ని కాపీ పేస్ట్ చేసుకొని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేటప్పుడు మీకు ఈ విధంగా చూపిస్తుంది.
సో ఈ విధంగా అయితే మీకు చూపిస్తుంది అనమాట. ఈ నెల 22వ తేదీ నుంచి సో ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం కల్పించారు. కాబట్టి సో మీకు మెయిల్లో వచ్చినటువంటి యూజర్ ఐడిని ఇక్కడ బాక్స్లో ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ పాస్వర్డ్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ మీరు ఫర్గట్ పాస్వర్డ్ టైప్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు ఫర్గట్ చేంజ్ పాస్వర్డ్ కూడా ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ పైన ట్యాప్ చేసి మీరు ఇక్కడ నుంచి మీ యొక్క పాస్వర్డ్ని సో మీకు నచ్చిన విధంగా మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. వేరే పాస్వర్డ్ మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా ఒకవేళ మీరు ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెసర్ ఉద్యోగానికి సంబంధించి సో మీ దగ్గర మెయిల్ ఐడిలో డిలీట్ అయిపోతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయండి. సో వాళ్ళు 100% మనకైతే సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.